ఒకరోజు తమ్ముడు ఫోన్ చేసి అక్క నీ మరదల్ని తీసుకొని మీ ఇంటికి వస్తున్నాను అంటాడు. అందుకు అక్క సంతోషానికి అవధులే లేవు. వెంటనే వంటగదంతా వెతికింది వారి కోసం ఏమైనా స్పెషల్ చేయాలని. కానీ ఆమె పేదరికంలో ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు. రెండు ఆరెంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో 2 గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది. అప్పుడే డోర్ కొట్టిన సౌండ్ వినబడింది. తమ్ముడు వచ్చేసాడేమో అని పరిగెత్తుకుంటూ తలుపు తీసింది. వెంటనే 1 నిమిషం షాక్ అయింది. ఎందుకు అనంటే తమ్ముడు మరదలతో పాటు మరదల వాళ్ళ తల్లి కూడా వచ్చింది. కానీ మళ్ళీ క్షణం ఆలోచనలో నుంచి బయటకు వచ్చి వారిని వెంటనే లోపలికి ఆహ్వానించింది. వంటగదిలోకి వెళ్ళి 2 గ్లాసుల జ్యూస్తో పాటు 1 గ్లాస్ నీళ్లు తెచ్చి మరదలు వాళ్ళ తల్లి ముందు 2 జ్యూస్ గ్లాసులు పెట్టింది. తమ్ముడికేమో వాటర్ గ్లాస్ ఇచ్చింది. వాటర్ గ్లాస్ ఇస్తూ ఇలా అంటుంది, తమ్ముడికి 7 అంటే చాలా ఇష్టం అని చెప్తూ. తమ్ముడు అది తాగి నిజం తెలుసుకున్నాడు. ఇంతలో అత్తగారు కూడా నాకు 7 కావాలని అడుగుతుంది. అప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది అక్కకి. అక్క నువ్వు కూర్చో, నేను తెస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్తాడు. వెళ్ళి 1 గ్లాస్ కింద పడేస్తాడు. అయ్యో ఏమైందని అందరు అడిగితే జ్యూస్ ఒలికింది, నేను వెళ్ళి బయట తెస్తానని చెప్పి అల్లుడు వెళ్తా ఉంటే అత్తగారు వదిలే బాబు ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక వెళ్ళొస్తామంటూ బయలుదేరుతారు ముగ్గురు. తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని, అక్క జాగ్రత్త, వంటగదిని శుభ్రంగా క్లీన్ చేయు, లేదంటే చీమలు వచ్చేస్తాయని చేతిలో కొంత డబ్బును పెట్టాడు. భార్యకు అత్తగారికి కనిపించకుండా, డబ్బులను అక్కకు తెలియకుండా, కంటినీరుని దాచుకుంటూ అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ, ఇక నుంచి తరచూ పనుల మీద ఈ ఊరు వస్తాను, వచ్చినప్పుడు నీ చేతి వంట రుచి చూడాల్సిందే, ఎందుకనంటే భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ ఆలోచించుకుంటూ అంటాడు. సోదరులంటే ఇలా ఉండాలి కదా. బంధం అనే కాదు, కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే ప్రయత్నం చేయాలి. ఆత్మీయతను కోల్పోకండి. దయచేసి మనకి అందరూ దొరుకుతారు. ఎక్కడైనా తోడపుట్టిన వాళ్ళను కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపుకోవడంలో తప్పు లేదు. ఏమంటారు? ఇలాంటి ఆత్మీయతలను, అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాము. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.